హాయ్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. చూసారా, ఇప్పుడు స్నాక్స్ చేసుకుంటాము క్యాబేజీతో. చూడండి, క్యాబేజీ అలాగే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ కొంచెం, అలాగే కొంచెం టమాటో సరే కదా. ఇప్పుడు కొంచెం దీనిలో బియ్యం పిండి, బియ్యం పిండి, శనగపిండి, ఇప్పుడు కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేస్తున్నాం కదా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటాము, మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుంటాం. కరివేపాకు కొంచెం లైట్గా వాటర్ వేసుకొని పిసుకుంటాము. ఇలా కలుపుకోవాలి, ఇలా కలిపేసుకోవాలి బాగా. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటాం. ఇదండి, స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుంటాం. నూనె పోసుకుంటాం. కొంచెం లైట్గా, ఎక్కువ పోసుకోవలేదు దీనికి, కొంచెం లైట్గా పోసుకుంటే చాలు. సరే, నూనె వేడెక్కాక అవి వేసుకుంటాము. నూనె వేడెక్కింది, ఇప్పుడు ఇవి వేసుకుంటాము. చూసారా, ఇలాగా. ఇట్లాగే వేసుకోవాలి. చూస్తున్నారా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు పక్క తిప్పుకుంటాం ఇట్లాగా. చాలా బాగుంటుంది. ఇట్లా తిప్పేసుకుంటాము, తిప్పుకుంటాము. ఇప్పుడు కాలిపోయాయి, ఒక పక్క కాలే కదా, ఇంకో పక్క. చూసారా, ఇట్లాగా చిన్నగా తిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. మనం ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్నీ వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది క్యాబేజీ తినరు, కానీ క్యాబేజీ చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారా, చూసారా, ఒక పక్క కాలనిద్దాము. ఫ్రెండ్స్, కాలిపోయాయి, తీసేసుకుంటాము. ఫ్రెండ్స్, చూసారా, క్యాబేజీ స్నాక్స్ చూడండి, చాలా బాగుంది. మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు క్యాబేజ్ చాలా మంచిది ఆరోగ్యానికి. క్యాబేజ్ తింటే ఇది ఇలా కూడా చేసుకొని తినొచ్చు. దీనిలో నచ్చుకొని తింటాము. కాలుతుంది అండి, వస్తున్నారా. చాలా బాగుందండి. ఎవరన్నా ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకొని తినండి. తిని చూసి టేస్ట్ ఎలాగుంటుందో కామెంట్ చేయండి. ఇస్తున్నారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.